హాయ్ నమస్తే, నా పేరు డాక్టర్ కృష్ణమోహన్, స్వస్తిక్ ఆయుర్వేదం నుంచి. మీరు కనుక సర్వైకల్తో బాధపడుతున్నప్పుడు మన డిస్క్ అంటే C1 నుంచి C7 వరకు దీన్ని సర్వైకల్ అని అంటాం. సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మనకి ఇది మెడ నొప్పి. ఈ మెడ నొప్పిలో ఇవి డిస్క్లు, ఈ వర్టిబ్రాస్. ఈ డిస్క్లు మనకు ఒత్తుకోవడం వల్ల, ఒకదానికి ఒకటి ఒత్తుకోవడం వల్ల ఇది బయటకు వస్తుంది. ఇది బయటకు వచ్చినప్పుడు ఈ నరాల్ని, ఈ ఎల్లో కలర్ నరు ఇవి రెండు వైపులా ఉంటాయి. మనకి ఎటు సైడ్ అయితే ఒత్తుకుంటుందో అటు సైడు మనకి చెయ్యి, మీకు మెడ నొప్పి కానీ ఇవన్నీ వస్తాయి. ఇది C2, C3, C4, C5, C6, C7. వీటిల్లో మనకి ఒత్తుకోవడం అంటే డిస్క్ బల్జ్ అనమాట. వీటిలో స్టేజెస్ ఉంటాయి. డిస్క్ బల్జ్, హెర్నియేటెడ్ డిస్క్, డీజనరేటివ్, ఇలాగా డిఫరెంట్గా మీకు ప్రాబ్లం ఉంటుంది. అది ఏంటి అనేది మీరు MRI తీయించుకున్నప్పుడు దాంట్లో క్లియర్గా ఉంటుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేస్తాం. ఈ వీటిల్లో మనకి ఎక్కడ డిస్క్ కంప్రెస్ అవుతుంటే మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఎక్కడ వస్తాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీకు కనుక C2లో అంటే సర్వైకల్ C2 ఈ రెండో డిస్క్లో మీకు కానీ ఒత్తుకుంటే మీకు ఇక్కడ నుంచి ఈ భాగం వరకు బాగా పెయిన్ అనిపిస్తుంది. చెవు పై భాగాన గుర్తుపెట్టుకోండి. మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మీకు ఉందో లేదో చూసుకోండి ఒకసారి. ఇక్కడ హెడేక్, ఈ చెవు ఈ వెనక భాగంలో నొప్పి వస్తుంది. అదేవిధంగా C3లో మనకి కంప్రెస్ అవుతుంది అనుకోండి, ఒత్తుకుంటే మనకి ఈ చెవి కింద, ఈ చెవి ఈ భాగం మనకి నొప్పి వస్తుంది, దీని ఈ భాగం వరకు. అదే C4లో మనకి ప్రాబ్లం ఉంది అంటే మనకి మెడ ఈ భాగం ఉంది కదా, ఇదంతా మనకి నొప్పి వస్తుంది C4లో. అదే మనకి C5లో మనకి కంప్రెస్ అవుతుంటే ఈ భుజం నుంచి మెల్లగా ఇంతవరకు నొప్పి వస్తుంది. సర్వైకల్లో మీకు ఎక్కడ ఏ నొప్పి వస్తుందో చూడండి. C2, C3, C4, C5. అదే C6కి ఎప్పుడైతే కంప్రెస్ అవుతుందో మనకి ఇదంతా కూడా మీకు బొటన వేలు, ఈ వేలు ఉంది కదా, ఇదంతా కూడా తిమ్మిరి, నొప్పి, లాగినట్టుగా అనిపిస్తుందో లేదో చూసుకోండి. అదేవిధంగా C6 అయితే మనకి ఈ వేలు, మనం ఈ వేలు ఇటు సైడు లాగుతూ ఉంటుంది. అదేవిధంగా C7లో ఎవరికైతే కంప్రెస్ అవుతుందో వాళ్ళకి వెనక నుంచి అంటే మన వీపు వెనక నుంచి మెల్లగా ఈ విధంగా వచ్చేసి మనకి ఈ రెండు వేళ్ళు, చూపుడు వేళ్ళు, తర్వాత ఇది మధ్య వేలు, ఈ రెండిట్లో తిమ్మిరి పోటు అనేది వస్తుంది. ఈ విధంగా మీరు కనుక బాధపడుతుంటే మీరు ఖచ్చితంగా డాక్టర్ గారిని కలవండి. లేదు అంటే మా దగ్గరికి రండి. మీకు ఇది నరువు కంప్రెస్ అవ్వడం వల్ల మీకు పెయిన్ వస్తుంది. దీన్ని మీరు నెగ్లెక్ట్ చేయబాకండి. ఎందుకంటే మీరు రాను ఏమవుతుందంటే మీరు అన్నం కూడా కలుపుకోలేని స్టేజ్కి వచ్చేస్తారు. ఫింగర్స్ మూమెంట్ తగ్గిపోద్ది, తర్వాత పెన్ను పట్టుకోలేరు. ఇలాంటి సిమ్టమ్స్ మీరు బాధపడకుండా మీరు ముందుగానే మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోండి.